ఎంసీయూలో టోనీ మొత్తం 85 ఆర్మర్స్ తయారు చేశాడు. ఇందులో ప్రతిసారి తన ఆర్మర్లో అప్డేట్ చేస్తూనే ఉంటాడు. ఇందులో దాదాపు అన్ని ఆర్మర్స్ వార్ కోసం తయారు చేయబడినవే. కొన్ని ఆర్మర్స్ మాత్రం స్పెషల్ పర్పస్ కోసం తయారు చేస్తూ ఉంటాడు. మార్క్ 1 నుండి మార్క్ 85 వరకు ఎంసీయూలో టోనీ తయారు చేసిన ప్రతి ఆర్మర్ గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. మార్క్ 1. టోనీ స్టార్క్ మొదట కేవ్లో బంధించబడినప్పుడు తన్ను తాను రక్షించుకోవడానికి ఈ ఆర్మర్ తయారు చేసుకున్నాడు, అది కూడా చిన్న చిన్న ఇనుప ముక్కలతో. Tony Stark was able to build this in a cave with a bunch of scraps. అయితే ఇది కూడా ఆర్డినరీ ఆర్మర్ ఏం కాదు. ఈ ఆర్మర్తో టోనీ కేవ్ నుంచి తప్పించుకోవడమే కాకుండా శత్రువుల దగ్గర ఉన్న ఆయుధాలన్నింటినీ నాశనం చేశాడు. ఈ ఆర్మర్ హెవీగా ఉన్నప్పటికీ ఈజీగా మూవ్ అయ్యేలా డిజైన్ చేయబడింది. ఈ ఆర్మర్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ మెటల్స్తో తయారు చేయబడడం వలన మిషన్ గన్ నుంచి వచ్చిన బుల్లెట్స్ని కూడా తట్టుకోగలిగింది. ఈ ఆర్మర్ లోపల లెదర్ జాకెట్ని యూజ్ చేయడం వల్ల టోనీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడలేదు. దీనివల్లే ఫైర్ ఫ్లేమ్ని, హీట్ని తట్టుకోగలిగాడు. దీని ఆర్మ్స్ దగ్గర గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. దీనివలన టోనీ ఫ్లేమ్ని ఎనిమీస్ మీదకి త్రో చేయగలిగాడు. అలానే ఇందులో ఒక మిసైల్ కూడా ఉంటుంది. టోనీ చేసిన సెకండ్ ఆర్మర్ మార్క్ 2. దీనికి స్లిమ్ డిజైన్ని ఇచ్చాడు. మార్క్ 1తో పోలిస్తే ఇది చాలా చిన్నగా ఉంటుంది, కానీ దీని వెయిట్ చాలా హెవీగా ఉంటుంది. మార్క్ 1తో పోలిస్తే ఇందులో చాలా అప్డేట్స్ చేశాడు. ఇందులో జార్విస్ని ఇన్స్టాల్ చేశాడు. ఈ సూట్ యొక్క కండిషన్ మొత్తం జార్విసే మానిటరింగ్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ ఆర్మర్ స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్కువ. బుల్లెట్స్, మిసైల్స్ను కూడా తట్టుకోగలదు. టోనీ అండ్ రోడీ అటాక్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్ప్లోజన్ని కూడా ఇది తట్టుకుంది. ఇందులో థ్రస్టర్స్ అండ్ రిపల్సర్స్ని కూడా యాడ్ చేశాడు. రిపల్సర్స్తో ఫైర్ చేయగలడు, అలానే థ్రస్టర్స్తో ఎగరగలడు. ఇందులో హెడ్ ఆఫ్ డిస్ప్లే ఉంది. ఇదే సూట్ అనాలిసిస్ అండ్ ఎన్విరాన్మెంట్ని టోనీకి చూపిస్తుంది. టోనీ ఫస్ట్ టైం ఫ్లై అవ్వడానికి యూజ్ చేసిన ఆర్మర్ ఇదే. ఇది చాలా వేగంగా ఎగురుతుంది. ఇది దాదాపు 200 మైల్/అవర్ వేగంతో ఎగురుతుంది. టోనీ తర్వాత ఈ ఆర్మర్ని రోడీ యూజ్ చేశాడు. ఇక అప్పటి నుంచి ఇది వార్ మిషన్ ఆర్మర్గా పిలువబడింది. ఇది సర్టన్ హైట్కి వెళ్ళిన తర్వాత టెంపరేచర్స్ని తట్టుకోలేక ఫ్రీజ్ అవుతుంది. సో ఈ రీజన్తో దీనికి అప్డేట్గా టోనీ మరొక ఆర్మర్ని తయారు చేశాడు. అదే మార్క్ 3. దీనికి రెడ్ అండ్ గోల్డ్ కలర్ పెయింట్ వేసి పర్ఫెక్ట్ ఐరన్ మ్యాన్ ఆర్మర్ లాగా తయారు చేశాడు. ఇందులో ఫ్రీజింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు. ఇక స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ గురించి చెప్పాలంటే ఫాస్ట్గా వస్తున్న కార్ని ఆపి దాన్ని లిఫ్ట్ చేశాడు. ఇది మిషన్ గన్ నుంచి వచ్చిన బుల్లెట్స్ని, ట్యాంక్ షెల్స్ని, మిసైల్స్ని, F-22 ర్యాప్టర్ నుండి వచ్చిన ఫైర్ని కూడా తట్టుకోగలిగింది. ఈ ఆర్మర్ సూపర్ సోనిక్ స్పీడ్తో ఫ్లై అవ్వగలదు అండ్ దీని రిఫ్లెక్సెస్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఇందులో షార్ట్ గన్, థ్రస్టర్స్, రిపల్సర్స్, టార్గెటింగ్ సిస్టమ్, హెడ్ ఆఫ్ డిస్ప్లే అండ్ జార్విస్ని కూడా ఇన్స్టాల్ చేశాడు. ఆర్మ్స్ దగ్గర ఎప్పట్లాగానే ఒక మినీ మిసైల్ ఉంటుంది. మార్క్ 4. ఇప్పటివరకు చూసిన ఆర్మర్స్ అన్నీ ఐరన్ మ్యాన్ 1 మూవీలో చూసాం. ఇది ఐరన్ మ్యాన్ 2 మూవీలో కనిపిస్తుంది. ఇందులో పెద్ద చెప్పుకోదగ్గ అప్డేట్స్ ఏమీ లేవు. జస్ట్ మార్క్ 3 డ్యామేజ్ అయిందని ఈ సూట్ని తయారు చేశాడు. ఇందులో సెంట్రల్ ఆర్క్ రియాక్టర్ నుంచి వచ్చిన యూనిబీమ్ని మాత్రమే కొంచెం అప్డేట్ చేశాడు. మార్క్ 5. దీన్ని ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయగలిగేటట్లు ఒక బ్రీఫ్ కేస్ డిజైన్లో తయారు చేశాడు. ఇదే ఇందులో మేజర్ అప్డేట్. ఇక మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ప్రీవియస్ వెర్షన్లో ఉన్నట్లే ఉంటాయి. మార్క్ 6. ఈ ఆర్మర్ని ఐరన్ మ్యాన్ 2 అండ్ ది అవెంజర్స్ మూవీలో చూసాం. ఈ సూట్లోనే ఫస్ట్ టైం ఆర్క్ రియాక్టర్కి పెలాడియం బదులు టోనీ క్రియేట్ చేసిన కొత్త ఎలిమెంట్ని యూజ్ చేశాడు. ఇది మునుపటి కంటే ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇందులో పవర్ఫుల్ లేజర్ బీమ్స్ని యాడ్ చేశాడు. ఇక ఇందులో థ్రస్టర్స్, రిపల్సర్స్, మినీ గన్, హెడ్ ఆఫ్ డిస్ప్లే, జార్విస్, యూనిబీమ్ ఇలా అన్ని వెపన్స్ ఉన్నాయి. మార్క్ 7. దీన్ని ది అవెంజర్స్, ఐరన్ మ్యాన్ 3 అండ్ కెప్టెన్ అమెరికా సివిల్ వార్లో చూసాం. ఇది టోనీ స్టార్క్ పిలవగానే లేజర్ సెన్సర్స్తో వెంటనే బాడీ మీద ఫామ్ అవుతుంది. ఇక ప్రీవియస్గా ఉన్న ఫీచర్స్ ఇందులో కూడా ఉన్నాయి. ఇక ఇప్పటి నుంచి వచ్చే ఆర్మర్స్ అన్నీ ఐరన్ మ్యాన్ 3 మూవీలో చూసాం. మార్క్ 8. ఇది చూడటానికి మార్క్ 7 లాగే ఉంటుంది, కానీ ఇది లైట్ వెయిట్తో ఉంటుంది. ఇందులో మిసైల్స్ ఎక్కువగా ఉంటాయి. మార్క్ 9. టోనీ స్కిన్ కింద అమర్చుకున్న బయోమెట్రిక్ సెన్సార్స్ ద్వారా ఎక్కడి నుంచైనా ఈ సూట్ని కంట్రోల్ చేయగలడు. మార్క్ 10. ఇందులో ఎక్కువ వెపన్స్ ఉంటాయి, దాంతోపాటు ఇది చాలా ఫాస్ట్గా ఎగురుతుంది. మార్క్ 11. ఇందులో హెల్మెట్ డిజైన్ని చేంజ్ చేసి వెపన్స్ని కొంచెం అప్డేట్ చేశాడు.
మార్క్ 12 గోల్డ్ అండ్ టైటానియం డిజైన్తో కార్బన్ అండ్ స్టీల్ ఎల్లాయ్ ఎక్సోస్కెల్టన్తో మోస్ట్ డ్యూరబుల్గా తయారు చేశాడు. మార్క్ 13 అల్యూమినియం అండ్ టైటానియం స్టీల్తో లైట్ వెయిట్గా తయారు చేశాడు. మార్క్ 14 ఇందులో పెద్ద అప్డేట్స్ ఏమీ లేవు, ప్రీవియస్ ఆర్మర్ లాగే ఉంటుంది. మార్క్ 15 ఇందులో మొదటిసారి స్టీల్త్ టెక్నాలజీని యూజ్ చేశాడు, అందువల్ల ఇది రేడార్స్లో కూడా కనిపించదు. ఇక మార్క్ 16 కూడా మార్క్ 15కి జస్ట్ అప్డేట్ వర్షన్ అంతే. మార్క్ 17 దీన్ని హార్ట్ బ్రేకర్ ఆర్మర్ అని కూడా అంటారు. దీని సెంట్రల్ ఆర్క్ రియాక్టర్ నుంచి పవర్ఫుల్ అటాక్ చేస్తుంది. మార్క్ 18 క్యాసనోవా దీన్ని మార్క్ 17ని ఇంప్రూవ్ చేసి తయారు చేశారు. ఇది ఎమిట్ బ్లాస్ట్ చేయగలదు. మార్క్ 19 దీన్ని టైగర్ అని కూడా అంటారు. ఇది చాలా ఫాస్ట్గా ఫ్లై అవుతుంది. ఇది దాదాపు ఎయిర్ ఫోర్స్ జెట్కి ఈక్వల్గా ఫ్లై అవుతుంది. ఇది సోనిక్ బూమ్ని కూడా క్రియేట్ చేస్తుంది. మార్క్ 20 పైథాన్ ఈ ఆర్మర్ పవర్ని రిజర్వ్ చేసుకొని చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. మార్క్ 21 మైడాస్ ఇది కూడా మార్క్ 19 లాగే చాలా ఫాస్ట్గా ఫ్లై అవుతూ సోనిక్ బీమ్ని కూడా క్రియేట్ చేస్తుంది. మార్క్ 22 దీన్ని హాట్ రెడ్ అని కూడా అంటారు. టోనీ స్టార్క్ కార్కి ఉండే కలర్ ఈ ఆర్మర్ లెగ్స్కి యూజ్ చేశాడు. ఈ ఆర్మర్ చూడటానికి వార్మేషన్ ఆర్మర్ లాగా కనిపిస్తుంది కదా. ఎస్, ఇది వార్మేషన్ ఆర్మర్ యొక్క బేసిక్ వర్షన్. కానీ వార్మేషన్కి ఉన్నట్టు దీనికి అవుట్ సైడ్ ఎక్స్ట్రా వెపన్స్ లేవు. వార్మేషన్ ఆర్మర్ గురించి ప్రీవియస్గా వచ్చిన టాప్ 10 అవెంజర్స్ సూట్స్ అనే వీడియోలో చెప్పాను. ఈ వీడియో అయిపోయాక ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఇక ఇందులో కూడా ప్రీవియస్ ఆర్మర్స్ లాగానే అన్ని వెపన్స్ అండ్ ఫీచర్స్ ఉన్నాయి. మార్క్ 23 దీన్ని షేడ్ అని కూడా అంటారు. ఇది ఎక్స్ట్రీమ్ హీట్ని తట్టుకునేలా స్పెషల్గా డిజైన్ చేయబడింది. ఇది యూజర్కే కాదు, ఇంటర్నల్ సిస్టమ్ని కూడా హీట్ నుంచి రెసిస్ట్ చేయగలదు. ఎక్స్ట్రీమ్ ఎలక్ట్రిసిటీని కూడా తట్టుకోగలదు. మార్క్ 24 దీన్ని ట్యాంక్ అని కూడా అంటారు. పేరుకు తగ్గట్టుగానే ఇది భారీ అటాక్స్ నుంచి తట్టుకోగలదు, తిరిగి అటాక్ చేయగలదు. ఇది చాలా డ్యూరబుల్ అండ్ పవర్ఫుల్ రిపల్సర్ షీల్డ్ని కూడా క్రియేట్ చేయగలదు. షీల్డ్ని క్రియేట్ చేసే ఫస్ట్ ఆర్మర్ ఇదే. మార్క్ 25 దీన్ని స్ట్రైకర్ అండ్ థంపర్ అని కూడా అంటారు. ఇది హెవీ కన్స్ట్రక్షన్స్ అండ్ కాంబాట్స్ కోసం తయారు చేయబడింది. దీనికి పవర్ఫుల్ జాక్ హ్యామర్ లాంటి ఆర్మ్స్ ఉంటాయి. వీటితో చాలా ఫాస్ట్గా పవర్ఫుల్గా పంచ్ ఇవ్వగలదు అండ్ స్ట్రాంగ్ కాంక్రీట్ వంటి వాటిని కూడా డ్రిల్ చేయగలదు. మార్క్ 26 గామా సూట్ సేమ్ మార్క్ 25 లాగానే జాక్ హ్యామర్ ఆర్మ్స్తో పాటు పవర్ఫుల్ వెపన్స్ అండ్ ఫండమెంటల్ రిపల్సర్స్ ఉంటాయి. మార్క్ 23 లాగా ఇది కూడా చాలా హెవీ హీట్ని, ఎలక్ట్రిసిటీని తట్టుకోగలదు. దాంతోపాటు పేరుకు తగ్గట్టుగానే ఇది గామా రేడియేషన్ని కూడా తట్టుకోగలదు. మార్క్ 27 డిస్కో దీని కలర్ వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇందులో బేసిక్ వెపన్స్ ఉంటాయి. మార్క్ 27 జాక్ ఇది హై రేడియేషన్ నుండి యూజర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. బేసిక్ రిపల్సర్స్ ఉంటాయి. మార్క్ 29 ఫిడిలర్ ఇది కన్స్ట్రక్షన్స్ని ఈజీ చేయడానికి డిజైన్ చేయబడింది. దీని లెఫ్ట్ హ్యాండ్ ఫిడిలర్ క్రాబ్ లాగా పెద్దగా ఉండి జాక్ హ్యామర్ను కలిగి ఉంటుంది. మార్క్ 30 బ్లూ స్టీల్ ఈ ఆర్మర్ చాలా ఎక్కువసేపు ట్రావెల్ చేయడానికి డిజైన్ చేయబడింది. సో దీనికి ఎక్కువసార్లు చార్జ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. సూట్లో బ్లేడ్స్ని యూజ్ చేసిన ఫస్ట్ ఆర్మర్ ఇదే. నెంబర్ 31 పిస్టోన్ ఇది కూడా సూపర్ సోనిక్ వేగంతో ఎగరగలదు. ఛార్జ్ చేయకుండా చాలా ఫాస్ట్గా లాంగ్ డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. మార్క్ 32 రోమియో దీని హార్ట్ దగ్గర మెటల్ హెవీగా ఉంటుంది, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది చాలా పవర్ఫుల్ యూనిబీమ్ అటాక్ చేయగలదు. మార్క్ 33 ఎన్హాన్స్డ్ ఎనర్జీ సూట్ అండ్ దీన్ని సిల్వర్ సెంచురియన్ అని కూడా అంటారు. ఇది ఎనర్జీ సూట్ కాబట్టి టోనీ ఎక్కువసేపు వార్లో యూజ్ చేయడానికి సూట్ అవుతుంది. దీని హ్యాండ్స్ దగ్గర బ్లేడ్స్ ఉంటాయి. ఇది ఫోర్స్ ఫీల్డ్ని కూడా క్రియేట్ చేయగలదు. మ్యాగ్నెటిక్ పొలారిటీని యూజ్ చేసి మెటల్ ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేయడం, తిప్పి కొట్టడం కూడా చేయగలదు. మార్క్ 34 సౌత్పా ఇది ఎర్త్క్వేక్స్ అండ్ టోర్నాడోస్ నుంచి యూజర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీని హ్యాండ్కున్న అరేంజ్మెంట్ ఎక్స్టెండ్ అండ్ ఎక్స్ట్రాక్టబుల్గా ఉంటుంది. మార్క్ 35 రెడ్ స్నాపర్ ఇది కూడా సేమ్ మార్క్ 34 లాగానే ఉంటుంది, దానికి కొంచెం అప్డేట్ వర్షన్ అంతే. మార్క్ 36 దీన్ని పీస్ మేకర్ అని కూడా అంటారు. ఇది చూడటానికి బల్క్గా ఉంటుంది. దీన్ని పీస్ కోసం డిజైన్ చేశారు. మార్క్ 37 హ్యామర్ హెడ్ ఇది సముద్రంలో లోతైన ప్రాంతాలకు ప్రయాణించేందుకు స్పెషల్గా డిజైన్ చేశారు. ఇది డీప్ ఓషన్లో ఉండే ప్రెషర్ని తట్టుకోగలదు.
మార్క్ 38 ఇగోర్. ఇది హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడానికి డిజైన్ చేయబడింది. ఇది వార్ కోసం తయారు చేసింది కాదు, అయితే దీనికి స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ చాలా ఎక్కువ. మార్క్ 39 స్టార్ బూస్టర్. ఇది స్పేస్లో ట్రావెల్ చేయడం కోసం స్పెషల్గా డిజైన్ చేయబడింది. దీనికి డ్యూరబిలిటీ చాలా ఎక్కువ. దీని అప్గ్రేడ్ చేయబడిన థ్రస్టర్స్ వలన హై యాటిట్యూడ్లో కూడా చాలా ఫాస్ట్గా ఫ్లై అవుతుంది. మార్క్ 40 షార్ట్ గన్. ఇది చాలా వేగంగా ఫ్లై అవుతుంది అండ్ దీనికి స్టెబిలిటీ కోసం వెనుక వైపు కూడా థ్రస్టర్స్ని అమర్చారు. మార్క్ 41 బోన్స్. ఇది బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో ఉండే కంప్లీట్ ఐరన్ మ్యాన్ సూట్ లైట్ వర్షన్. ఇది చాలా ఫాస్ట్గా ఫ్లై అవ్వగలదు అండ్ దీంట్లో ప్రతి పార్ట్ ఇండివిజువల్గా డివైడ్ అయ్యి డిఫరెంట్ టార్గెట్స్ని ఎయిమ్ చేసి మళ్ళీ అటాచ్ అవుతాయి. ఇదే దీని తర్వాత వర్షన్ అయిన మార్క్ 42కి హెల్ప్ అయింది. మార్క్ 42 ఆటోనామస్ ప్రెహెన్సల్ ప్రొపల్షన్ సూట్. టోనీ తయారు చేసిన సూట్స్లో ఇది ఒక యూనిక్ సూట్ అని చెప్పవచ్చు అండ్ ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సూట్ కూడా. టోనీ తన స్కిన్ కింద సెన్సార్స్ని ఇంప్లాంట్ చేసుకొని ఆ సెన్సార్స్ ద్వారా సూటప్ అయ్యే విధంగా ఈ ఆర్మర్ని డిజైన్ చేశాడు. అంటే టోనీ వెళ్ళిన ప్రతి చోటకి ఈ సూట్ని తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుంచైనా దీన్ని యాక్టివేట్ చేయగలడు. సూట్ మొత్తం డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది, అందుకే టోనీ ఏ పార్ట్ కావాలి అనుకుంటే ఆ పార్ట్ని ఇండివిజువల్గా యూజ్ చేయగలడు. టోనీ ఈ ఆర్మర్లు లేకపోయినా దీన్ని కంట్రోల్ చేయగలడు. ఇలా తయారు చేయబడ్డ ఫస్ట్ ఆర్మర్ ఇదే అండ్ ఇలా తయారు చేయబడ్డ ఆర్మర్స్లో ఇది బేసిక్ వర్షన్ కాబట్టి ఇది కొంచెం అన్స్టేబుల్గా ఉంటుంది, అందుకే యాక్టివేట్ చేసిన వెంటనే రాకపోవడం అండ్ చాలా ఫాస్ట్గా అటాచ్ అవ్వడం జరుగుతుంది. నిజానికి ఇది వార్ కోసం తయారు చేసిన సూట్ కాదు కాబట్టి బేసిక్ రిపల్సర్స్ అండ్ మిసైల్స్ ఉంటాయి. మార్క్ 43. దీన్ని ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో చూసాం. దీంట్లో కూడా మార్క్ 42 లాగానే ఆటోనామస్ ప్రెహెన్సల్ ప్రొపల్షన్ టెక్నాలజీని యూజ్ చేశాడు. ఇది వార్ కోసం తయారు చేయబడ్డ మెషిన్. దీనికి స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ ఎక్కువ. ఇది అల్ట్రాన్ రోబోట్ బేసిక్ వర్షన్స్తో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఇవ్వడమే కాకుండా దాన్ని అంతం చేసింది. ఈ సూట్లో ఇన్ఫ్రారెడ్ స్కానర్ని యాడ్ చేశాడు. దీన్ని హైడ్రాబేస్ ఫైట్లో యూజ్ చేశాడు. ఇక ఇందులో రిపల్సర్స్, యూనిబీమ్, లేజర్స్, మిసైల్స్, షార్ట్ గన్ ఇలా అన్ని రకాల వెపన్స్ ఉంటాయి. మార్క్ 44 హల్క్ బస్టర్. దీని గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. హల్క్నే ఆపగలిగిందంటే దీని క్యాపబిలిటీ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. హల్క్ బస్టర్ గురించి టాప్ 10 అవెంజర్స్ సూట్స్ అనే వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి. సింపుల్గా చెప్పాలంటే వెరీ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్. ఇందులో ఫాస్ట్ రిఫ్లెక్సర్స్, రిపల్సర్స్, థ్రస్టర్స్, మిసైల్స్ ఇలా ప్రీవియస్ ఆర్మర్లో ఉండే వాటితో పాటు గ్రాఫ్లింగ్ హుక్, హైడ్రాలిక్ ర్యామ్స్, స్లీపింగ్ గ్యాస్, ఆర్మ్ రెసిస్టెన్స్ కూడా ఉంటాయి. ఇది కూడా ఆటోనామస్ ప్రెహెన్సల్ ప్రొపల్షన్ టెక్నాలజీతోనే తయారు చేయబడింది. మార్క్ 45. దీన్ని అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ క్లైమాక్స్ బ్యాటిల్లో చూసాం. దీని స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ చాలా ఎక్కువ. ఇది షీల్డ్ లైఫ్ బోట్కి సపోర్ట్ ఇవ్వగలిగింది. జార్విస్ని విజన్లో ఇన్స్టాల్ చేయడం వలన ఫస్ట్ టైం ఈ సూట్లో జార్విస్కి బదులు ఫ్రైడేని ఇన్స్టాల్ చేశాడు. ఇది కూడా ఆటోనామస్ ప్రెహెన్సల్ ప్రొపల్షన్ టెక్నాలజీతో తయారు చేయబడింది. ఇందులో కూడా అన్ని రకాల వెపన్స్ ఉంటాయి. మార్క్ 46. దీన్ని కెప్టెన్ అమెరికా సివిల్ వార్ అండ్ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్లో చూసాం. దీనికి స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ చాలా ఎక్కువ. టోనీ ఈ సూట్తో బోత్ కెప్టెన్ అమెరికా అండ్ వింటర్ సోల్జర్ని ఒకేసారి ఎదుర్కొన్నాడు. ఒకేసారి ఇద్దరు సూపర్ సోల్జర్స్ని డిఫెండ్ చేయడం చాలా కష్టం. ఇందులో ఉన్న ఫాస్ట్ రిఫ్లెక్సెస్తో టోనీ కెప్టెన్ అమెరికా స్పీడ్ పంచెస్ని కూడా అడ్డుకున్నాడు. ఇక దీంట్లో మెయిన్ అప్డేట్ హెల్మెట్. ప్రీవియస్ ఆర్మర్స్కి ఉన్న హెల్మెట్ జస్ట్ ఫేస్కి ఉన్న మాస్క్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇందులో హెల్మెట్ మొత్తం కాలర్లోకి ఫోల్డ్ అవుతుంది. ఇందులో ప్రీవియస్ ఆర్మర్స్లో యూజ్ చేసిన అన్ని రకాల వెపన్స్ ఉంటాయి. మార్క్ 47 అల్టిమేట్ ఆర్మర్. దీన్ని స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీలో చూసాం. దీనికి కూడా స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ చాలా ఎక్కువ. దీని హెల్ప్తో ఒక షిప్ని కూడా ఆపగలిగాడు. ఇందులో అడ్వాన్స్ రిపల్సర్స్ అండ్ లేజర్స్తో పాటు అన్ని రకాల వెపన్స్ ఉంటాయి. మార్క్ 48 హల్క్ బస్టర్ 2.0. ఇది హల్క్ బస్టర్కి అడ్వాన్స్డ్ వర్షన్. హల్క్ బస్టర్కి ఉన్నట్లుగానే స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ, రిపల్సర్స్ అన్నీ ఉంటాయి. మార్క్ 49. దీన్ని రెస్క్యూ ఆర్మర్ అని కూడా అంటారు. దీన్ని అవెంజర్స్ ఎండ్ గేమ్లో చూసాం. ఇది టోనీ పెప్పర్ పాట్స్ కోసం తయారు చేశాడు. దీనికి అడ్వాన్స్డ్ రిపల్సర్స్ని యాడ్ చేశాడు. దాంతోపాటు ఎక్స్ట్రా థ్రస్టర్స్ని కూడా యాడ్ చేశాడు. దీనివల్ల యూజర్ ఏ డైరెక్షన్లో అయినా చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వగలరు. అండ్ నెక్స్ట్ మై ఫేవరెట్ మార్క్ 50. దీన్ని మనం ఇన్ఫినిటీ వార్లో చూసాం. ఫస్ట్ టైం టోనీ నానో టెక్నాలజీని యూజ్ చేసి ఈ సూట్ని డిజైన్ చేశాడు. ఈ సూట్ మొత్తం నానో బాట్స్తో ఫామ్ అవుతుంది.
ఈ నానోబాట్స్ టోనీ ఆర్క్ రియాక్టర్లో ఉంటాయి. ఇది బ్లీడింగ్ ఎడ్జ్ ఆర్మర్. టోనీ తన ఆర్క్ రియాక్టర్ని డబుల్ ట్యాప్ చేయగానే ఇది బాడీ మీద మెటీరియలైజ్ అవుతుంది. ఇందులో ఏ పార్ట్ డ్యామేజ్ అయినా నానోబాట్స్ వెంటనే ఆ పార్ట్ని రీప్లేస్ చేస్తాయి. ఇదే టోనీకి మెయిన్ అడ్వాంటేజ్ అయింది. దీనికి స్ట్రెంత్ అండ్ డ్యూరబిలిటీ చాలా ఎక్కువ. దీంతో డైరెక్ట్ థానోస్కే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఇవ్వగలిగాడు. ఇక దీని స్పీడ్ ప్రీవియస్ ఆర్మర్స్ కంటే ఎక్కువ. దీని థ్రస్టర్స్ అలా డిజైన్ చేయబడ్డాయి. స్పేస్‌షిప్ స్పీడ్‌కి ఈక్వల్‌గా స్పీడ్ అచీవ్ చేయగలిగింది. ఇందులో అడ్వాన్స్డ్ ఎక్స్ట్రా రిపల్సర్స్‌తో పాటు అన్ని రకాల అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా ఉన్నాయి. ఇక మార్క్ 51 నుంచి మార్క్ 85 వరకు ఉన్న ఆర్మర్స్ గురించి తర్వాత పార్ట్‌లో చూద్దాం. ఇప్పటికే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువగా ఉంది. టాప్ 10 అవెంజర్ సూట్స్ అనే వీడియోలో మార్క్ 85 గురించి చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ అండ్ ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. ఇదే ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ ఇందులో మీ ఫేవరెట్ సూట్ ఏదో కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన సినిమాటిక్ వరల్డ్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ మిస్ కాకుండా ఉండాలి అంటే నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.